మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. మే 13న ఓటేసిన ఓటర్ దగ్గర నుంచి అన్ని రాజకీయ పక్షాలు ఎంతో ఆతృతగా జూన్ 4న ఏం జరగబోతోంది, అసలు ఆ ఓటర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి రాజనగరం వస్తే నన్నయ్య ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడే అంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి అంటే 7 నియోజకవర్గాల వారీగా ఇక్కడ కౌంటింగ్ అయితే జరగబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చాలా అంటే సెక్షన్ 144 ఇప్పటికే అమల్లో ఉన్న నేపథ్యంలో రేపు ఓటింగ్ కేంద్రం అంటే కౌంటింగ్ దగ్గర ఎక్కడ ఎలాంటి చిన్న తరహా ఘటన కూడా జరగకుండా పోలీస్ బందోబస్తు అయితే చేస్తున్నారు. దాదాపుగా 1500 మంది రేపు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇక ట్రాఫిక్ డైవర్షన్స్కి సంబంధించి కూడా మనకి చూసుకోవచ్చు. ఇటు వైజాగ్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే వాహనాలు కావచ్చు, లేకపోతే విజయవాడ నుంచి వైజాగ్ కావచ్చు, రాజమండ్రి నుంచి ఇటు వైజాగ్ వెళ్ళే వాహనాలు అన్నీ కూడాను డైవర్షన్ చేస్తున్న పరిస్థితి. దివాన్ చెరువు నుంచి అటువైపు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే వాహనాలన్నీ కూడాను గామన్ బ్రిడ్జ్ గుండా ఇటు కాతేరు నుంచి కొంతమేర నుంచి రాజనగరం బ్యాక్ సైడ్ నుంచి మనకు ఆ హైవేకి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అటుగా వచ్చే అంటే వైజాగ్ నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడాను ఇటు గామన్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ కాతేరు దగ్గర నుంచి కిందకి వెళ్ళి డైవర్షన్ అయితే జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే యూనివర్సిటీ మనకి NH మీదే ఉంది, నేషనల్ హైవే మీద ఉంది కాబట్టి మొత్తం ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అంతా చేస్తున్న పరిస్థితి. క్షుణ్ణంగా అన్నీ చూడొచ్చు మనం. అంటే సీసీ కెమెరాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఇక్కడ పెట్టి దాదాపుగా ఓన్లీ ఈ ప్రిమిసెస్లోనే 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పిన్ టు పిన్ అయితే పోలీసులు మానిటర్ చేసే విధంగా అయితే ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి. ఇప్పటికే మొత్తం అంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం ఇక్కడికే కౌంటింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ అంతా జరిగే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటలకి మొదట పోస్టల్ బ్యాలెట్లో ఓట్లన్నీ కూడా లెక్కింపు చేస్తారు. అంటే దాదాపుగా 12:30-1 గంట గల పూర్తిగా అంటే 116 రౌండ్లకు సంబంధించి మేము కంప్లీట్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నామని ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ అది కొంచెం కాస్త సమయం పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 1577 పోలింగ్ కేంద్రాలకి సంబంధించిన ఈవీఎంలు అన్నీ కూడా ఇక్కడే భద్రపరిచారు. 3 అంచెల భద్రతా వ్యవస్థలు అవన్నీ కూడా లోపల పెట్టి సీల్ వేసిన పరిస్థితి. రేపు ఉదయం అవన్నీ కూడా బాక్సులు బయటికి తీస్తారు. మొత్తంగా 116 రౌండ్లో అయితే పోలింగ్ ఈ కౌంటింగ్ అయితే జరగబోతున్న పరిస్థితి. ఇటు కొవ్వూరుకి సంబంధించి 13 రౌండ్లోనే తుది ఫలితం వెలువడనుంది కాబట్టి మొదటి ఫలితం కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి రాబోతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించి ఎవరైతే కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా రేపు ఉండబోతున్నారు. మొత్తంగా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్ అయితే స్టార్ట్ అవబోతోంది. ఒక అబ్జర్వరు, ఒక మైక్రో అబ్జర్వరు, అంటే ఒక అసిస్టెంట్ అబ్జర్వర్, వీళ్ళందరూ కూడా అంటే 3 ఉండే విధంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఉదయం ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా పట్టుకొని వెళ్లకుండా మామూలుగా లోపలికి వెళ్ళాలి. ఒకసారి పోలింగ్ ఏజెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ అంతా ముగిసిన తర్వాతే బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆయన బయటికి వెళ్ళాల్సి మళ్ళీ వెళ్ళిన తర్వాత వెళ్ళిన వ్యక్తిని మళ్ళీ లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంటుందని ఇప్పటికే అధికారులు కరాఖండిగా చెప్పిన నేపథ్యం. మరి అంటే మే 13న పోలింగ్ దృష్టిలో పెట్టుకుని అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరిగిన పరిస్థితుల్లో ఎలాంటిది కూడా కౌంటింగ్లో జరగకుండా ఉండడానికి ఇటు పారామిలిటరీ బలగాలతో అంటే కేంద్ర బలగాలతో పాటు స్టేటు అలాగే డిస్ట్రిక్ట్ బలగాలన్నీ కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థలో అయితే పూర్తిగా దీన్ని నిఘా నీడలో అయితే మనకి కౌంటింగ్ జరగబోతున్న పరిస్థితి. ఇటు రాజకీయాలకు సంబంధించి ఎందుకంటే నాయకులు గెలుపు ఓటములు సహజంగా ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా గెలిచినప్పుడు సంబరాలు చేసుకునే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. కాకపోతే అలాంటి సంబరాలు ఏవి కూడా జరగకూడదు. బాణాసంచ కావచ్చు, లేకపోతే రంగులు చల్లుకోవడం, డీజే సౌండ్స్ పెట్టి లేకపోతే డప్పులు కొట్టి ఈ ప్రెమిసెస్లో ఏది జరగకూడదు. మొత్తం దాని ఎవరైనా సరే ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటామని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా కాషియస్గా ఉండాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా రాజకీయ శ్రేణుల్లో టాక్ అయితే నడుస్తున్న పరిస్థితి. మరి ఇంత ఉత్కంఠకి ఎప్పుడు ఎన్నిక లేదు. ఎందుకంటే ఒక వరల్డ్ కప్ తరహాలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సమరం ప్రతి ఒక్క ఇండియన్ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడో. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అసలు రేపు ఎలాంటి రిజల్ట్ వెలువడబోతుందనే ఉత్కంఠ అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి. కేఆర్ పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.